నమస్కారం. ద డీప్ డైవ్కు స్వాగతం. పోయిన వారం మన భారతీయ ఈక్విటీ మార్కెట్లు బాగా దూసుకుపోయాయి కదా. భలే జోష్ కనిపించింది మార్కెట్లో. అవును, ఖచ్చితంగా. పెట్టుబడిదారులకు కొంత ఊరట లభించినట్టే అనిపించింది. ఈరోజు మనం ఇప్పుడు సెప్టెంబర్ 2025 మధ్యకాలానికి సంబంధించిన మార్కెట్ కదలికలపై కాస్త లోతుగా చర్చిద్దాం. మా దగ్గర చాలా నివేదికలు, విశ్లేషణలు ఉన్నాయి. వాటి నుంచి ముఖ్యమైన విషయాలు తీసుకొని మీతో పంచుకోవడమే మా ఉద్దేశం. మంచి ఆలోచన. ఎందుకంటే సమాచారం చాలా ఉంది. ఏది ముఖ్యం, ఏది కాదు అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమే. సరిగ్గా చెప్పారు. ఈ అనవసరమైన సమాచారంలో మునిగిపోకుండా అసలు విషయం సులభంగా అర్థమయ్యేలా చేయడానికే ఈ ప్రయత్నం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. అసలు మార్కెట్లలో ఈ ఉత్సాహం ఎందుకు కనిపిస్తోంది అంటే కొన్ని కారణాలున్నాయి. ఒకటి గ్లోబల్గా ఆశావాదం, రెండోది మన దేశీయ అంశాలు. అవును. ముందుగా గతవారం చూద్దాం. సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు మార్కెట్ ఎలా ముగిసింది, సూచీలు ఎలా పర్ఫామ్ చేశాయి? గత వారం మార్కెట్లు చాలా బలంగా ముగిశాయి. నిఫ్టీ 50ని చూస్తే దాదాపు 1.3% నుంచి 1.5% లాభపడింది. ఓ, అంటే కీలకమైన 25,000 మార్క్ దాటిందనమాట. అవును, దాదాపు 25,114 స్థాయి దగ్గర క్లోజ్ అయింది. ఇది గత 8 వారాల్లో చూసుకుంటే అత్యధిక వీక్లీ క్లోజింగ్. చాలా పాజిటివ్ సైన్ ఇది. సెన్సెక్స్ కూడా అంతేనా? అవును, సెన్సెప్స్ కూడా సుమారు 1.5% లాభంతో 81,900 పైన ముగిసింది. అంటే దాదాపు 81,904 లెవెల్లో. ఇది కూడా మంచి విషయమే. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రంగాల వారీగా చూస్తే కొన్ని బాగా పెరిగాయి కదా. ఖచ్చితంగా. కొన్ని రంగాలు అద్భుతంగా రాణించాయి. ఉదాహరణకి మెటల్స్ సూచి ఏకంగా 5.75% పెరిగింది. బాబోయ్, 5.75% అంటే చాలా ఎక్కువ. ఆటో సెక్టార్ కూడా అంతేనా? ఆటో కూడా బాగా పెరిగింది, దాదాపు 5.45%. అంటే ఈ రెండు రంగాలపై పెట్టుబడిదారుల నమ్మకం బాగా పెరిగినట్టు కనిపిస్తోంది. అలాగే ఐటీ సంగతి ఏంటి? ఇన్ఫోసిస్ బైబ్యాక్ వార్త వచ్చింది కదా. అవును, ఐటీ రంగం కూడా బలంగానే ఉంది. దాదాపు 2.6% నుంచి కొన్ని రిపోర్ట్ల ప్రకారం 4.3% వరకు లాభపడింది. మీరు చెప్పినట్టు ఇన్ఫోసిస్ దాదాపు 18,000 కోట్ల షేర్ బైబ్యాక్ ప్రకటించడం, అది బాగా ప్లస్ అయింది. అంటే కంపెనీ షేర్ వాల్యూ పెరుగుతుందని నమ్మకం అన్నమాట. మరి పిఎస్యు బ్యాంకులు కూడా పర్వాలేదు, 2.2% లాభపడ్డాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఫినిఫ్టీ సుమారు 0.7% లాభంతో సరిపెట్టుకుంది. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం వెనుకబడినట్టుంది. అవును, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా తక్కువ పెరిగింది, 0.86% లేదా కొన్ని లెక్కల ప్రకారం 0.26% మాత్రమే. బహుశా ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు. మరి ఎఫ్ఎంసీజీ అది బలహీనంగా ఉందని విన్నాను. అవును, ఎఫ్ఎంసీజీ రంగం కొంచెం డల్గా ఉంది. సుమారు 1.5% నుంచి 2% వరకు నష్టపోయింది. కానీ మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ మాత్రం బెంచ్ మార్క్లను మించి రాణించాయి. 2.4% పైగా లాభపడ్డాయి. అంటే చిన్న కంపెనీలు బాగా ఆకట్టుకుంటున్నాయి. నిజమే. ఇప్పుడు ఈ పెరుగుదల వెనుకున్న కారణాలను కొంచెం వివరంగా చూద్దాం. మీరిందాక అన్నట్టు గ్లోబల్ అంశాలు, ముఖ్యంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనా మార్కెట్ సెంటిమెంట్ని బాగా బూస్ట్ చేసింది. అది నిజమే. ఫెడ్ నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. దానితో పాటు మన దేశీయ అంశాలు కూడా ఉన్నాయి. భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో కొంత పురోగతి కనిపించడం, జీఎస్టీ సంస్కరణలపై కొత్త ఆశలు, గతంలో మంచి జీడీపీ వృద్ధి రేటు నమోదు కావడం. అవును, Q2 జీడీపీ అంచనాలు కూడా బావున్నాయి కదా. 7.8% అని అంటున్నారు. అవును, కొన్ని నివేదికలు ఆ అంచనా వేస్తున్నాయి. ఇంకా ద్రవ్యోల్బణం, ఆగస్ట్ సిపిఐ సుమారు 2.1% వచ్చింది. ఇది ఆర్బీఐ కంఫర్ట్ జోన్లోనే ఉంది. ఇవన్నీ కలిసొచ్చాయి మార్కెట్కి. మరి ఎఫ్ఐఐడిఐ ఫ్లోస్ సంగతి, అది ఎప్పుడు కీలకమే కదా. చాలా కీలకమైన పాయింట్ అది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఐలు సెప్టెంబర్ మొదటి వారంలో అమ్మకాల వైపే ఉన్నారు. దాదాపు 9,300 కోట్ల నుంచి 12,300 కోట్ల వరకు నికరంగా అమ్మారనే అంచనా. ఓ, అయినా మార్కెట్ పెరిగింది అంటే అక్కడే మన దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు డిఐఐలు అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు దేవరలోకొచ్చాయి. వాళ్లు భారీగా కొనుగోళ్లు జరిపి మార్కెట్ను నిలబెట్టారు. ఇది నిజంగా గమనించాల్సిన విషయం.
అయితే వారం చివర్లో ఎఫ్ఐఐలు కూడా కొంచెం కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారని కొన్ని సంకేతాలున్నాయి. అంటే డిఐఐలు బలమైన శక్తిగా మారుతున్నారన్నమాట. అవును. దానికి తోడు అస్థిరత సూచిక విక్స్ దాదాపు 7.7% తగ్గింది. విక్స్ తగ్గడం అంటే మార్కెట్లో భయం తగ్గుతోందని, విశ్వాసం పెరుగుతోందని అర్థం. అంటే మొత్తంగా చూస్తే ఎఫ్ఐఐలు అమ్మినా డిఐఐలు కొంటూ మార్కెట్ను బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇది మన మార్కెట్ అంతర్గత బలాన్ని సూచిస్తుందా? ఒక రకంగా అవును. ప్రస్తుతానికి డిఐఐల కొనుగోళ్లు మార్కెట్ను కాపాడుతున్నాయి. కానీ మార్కెట్ ఇంకా బలంగా పైకి వెళ్లాలంటే ఎఫ్ఐఐల నుంచి కూడా సపోర్ట్ రావాలి. వాళ్ళు అమ్మకాలు ఆపి కొనుగోళ్లు మొదలుపెడితే ఇంకా బాగుంటుంది. అర్థమైంది. సరే, మరి రాబోయే వారం అంటే సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు ఎలా ఉండొచ్చు? నిపుణుల అంచనాలేంటి? నిఫ్టీ, సెన్సెక్స్ కీలక స్థాయిలు ఎలా ఉన్నాయి? చాలా మంది నిపుణులు మార్కెట్ బలంగానే కొనసాగవచ్చని అంటున్నారు. కానీ ఆ, అస్థిరత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వచ్చే వారం చాలా ముఖ్యమైన ఈవెంట్స్ ఉన్నాయి. అవును, ఫెడ్ మీటింగ్ ఉంది కదా. అదే ఫెడ్ మీటింగ్తో పాటు మన ద్రవ్యోల్బణ డేటా కూడా వస్తుంది. ఆ, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బై ఆన్ డిప్స్ వ్యూహం పాటించవచ్చని కొందరు సూచిస్తున్నారు. అంటే మార్కెట్ కొంచెం తగ్గితే కొనడమన్నమాట. నిఫ్టీ 50 స్థాయిల గురించి ఏం చెప్తున్నారు? నిఫ్టీ సైడ్ వేస్ నుంచి బులిష్ ట్రెండ్లో ఉండొచ్చు. అంటే కొంచెం పక్కచూపులు చూస్తూనే పైకి వెళ్లే ప్రయత్నం చేయొచ్చు. తక్షణ అవరోధం అంటే రెసిస్టెన్స్ 25,150 నుంచి 25,200 లేదా 25,300 మధ్య ఉంది. ఈ స్థాయిని దాటితే ఈ 25,200, 25,300 స్థాయిని బలంగా దాటి నిలదొక్కుంటే అప్పుడు 25,500 వైపు, ఆ తర్వాత 25,700 వరకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం 25,395 అనేది కీలక స్థాయి. మరి కింద సపోర్ట్ ఎక్కడుంది? ఇన్నవైపు తక్షణ మద్దతు అంటే సపోర్ట్ 24,900 నుంచి 25,000 మధ్య ఉంది. 24,900 అనేది చాలా కీలకమైన సపోర్ట్ లెవెల్. ఒకవేళ అది బ్రేక్ అయితే అమ్మకాల ఒత్తిడి పెరిగి 24,833 లేదా 24,750 వరకు కూడా మార్కెట్ దిగిరావచ్చు. ఓకే, సెన్సెక్స్ కు కూడా ఇలాంటి స్థాయిలేనా? అవును. సెన్సెక్స్ కు కూడా రెసిస్టెన్స్ 82,000, 82,200 వద్ద, ఇంకా పైన 82,500, 82,800 వద్ద ఉండొచ్చు. కింద సపోర్ట్ 81,500, ఆ తర్వాత 80,500, 80,750 వద్ద ఉంది. 8,345ని కూడా కీలక స్థాయిగా పరిగణిస్తున్నారు. మరి బ్యాంక్ నిఫ్టీ అది కొంచెం వెనుకబడింది కదా పోయిన వారం. అవును. బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వేస్ నుంచి బుల్లిష్గా ఉండొచ్చు. రెసిస్టెన్స్ 55,100, 55,200 వద్ద ఉంది. అది దాటితే 55,500, ఆ తర్వాత 56,000 వరకు చూడొచ్చు. కింద సపోర్ట్ 54,400 వద్ద, అది బ్రేక్ అయితే 54,000 వరకు వెళ్ళొచ్చు. అంటే వచ్చే వారం కూడా రంగాల వారీగా చూస్తే మెటల్స్, ఆటో దూకుడు కొనసాగిస్తాయంటారా? కన్జంప్షన్, కొన్ని ఫైనాన్షియల్స్, ఐటీ, పిఎస్యు బ్యాంకులు కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ జోరు కూడా కొనసాగవచ్చు. కానీ ఎఫ్ఐఐ అమ్మకాలు మళ్లీ పెరిగితే లేదా గ్లోబల్గా ఏదైనా నెగటివ్ న్యూస్ వస్తే అప్పుడు ఈ చిన్న కంపెనీలపై ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం. స్పష్టంగా ఉంది. మరి వచ్చే వారం పెట్టుబడిదారులు వేటిపై ప్రధానంగా దృష్టి పెట్టాలి? ఏ సంఘటనలు, డేటా విడుదలలు మార్కెట్లను ఎక్కువగా ప్రభావితం చేయగలవు? ఇక్కడ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకంటే వచ్చే వారం నిజంగా చాలా కీలకం. అన్నింటికన్నా ముఖ్యమైనది మీరు ఇందాకన్నట్టు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరిగే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్. అవును, వడ్డీ రేట్ల నిర్ణయం. అదే కదా అందరి దృష్టి. ఖచ్చితంగా వడ్డీ రేట్లపై ఫెడ్ ఏం చెప్తుందనేదే ప్రపంచ మార్కెట్లన్నింటినీ ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది, దాదాపు 88% మంది 0.25% వడ్డీ రేటు కోత ఉంటుందని గట్టిగా నమ్ముతున్నారు. ఒకవేళ కోత ఉంటే మార్కెట్కు మంచిదేనా? అవును. ఫెడ్ రేట్లు తగ్గిస్తే లేదా భవిష్యత్తులో తగ్గిస్తామనే సంకేతాలిస్తే దీన్నే డోవిష్ స్టాన్స్ అంటారు. అది గ్లోబల్ మార్కెట్లకు, ముఖ్యంగా భారత్ లాంటి వర్ధమాన మార్కెట్లలోకి ఎఫ్ఐఐ ఫండ్స్ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. కానీ అనుకున్నట్టు జరగకపోతే, అంటే ఫెడ్ రేట్లు తగ్గించకపోయినా లేదా తగ్గించినా భవిష్యత్తు గురించి కఠినంగా మాట్లాడినా హాకిష్, అప్పుడు మార్కెట్లలో ఖచ్చితంగా కల్లోలం తప్పదు. అంటే ఫెడ్ నిర్ణయం చాలా కీలకం. రెండోదేంటి? రెండోది మన దేశ ద్రవ్యోల్బణ గణాంకాలు.
ఆగస్టు సిపిఐ 2.1% వచ్చింది. సోమవారం అంటే సెప్టెంబర్ 15న టోకు ధరల సూచి డబ్ల్యూపీఐ డేటా వస్తుంది. డబ్ల్యూపీఐ ఎలా ఉందనేది ముఖ్యం. గత నెల -0.58% ఉంది. ఈసారి 0.1% ఉండొచ్చని అంచనా. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటే ఆర్బీఐకి ఊరట. పెరిగితే మాత్రం వడ్డీ రేట్లకు సెన్సిటివ్గా ఉండే రంగాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఆహార ఇంధన డబ్ల్యూపీఐ కూడా వస్తుంది కదా? అవును, ఆ వివరాలు కూడా ముఖ్యమే. ఇక మూడోది భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం. దానిపై ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే సెంటిమెంట్ ఇంకా మెరుగుపడుతుంది. నాలుగోది ఎఫ్ఐఐడి ఫ్లోస్. వాటిని గమనిస్తూనే ఉండాలి. తప్పకుండా. ఎఫ్ఐఐలు కొనుగోళ్లు మొదలు పెడితే అది పెద్ద పాజిటివ్. డిఐఐలు కూడా ఇదే సపోర్ట్ కొనసాగిస్తారా లేదా అనేది చూడాలి. ఐదవది ఐపీఓలు. ఓ అవును, చాలా ఐపీఓలు లైన్లో ఉన్నాయి కదా. అర్బన్ కంపెనీ ఐపీఓ కూడా ఉందనుకుంటా. అవును, దానిపై మంచి ఆసక్తి ఉంది. ఇలా చాలా మెయిన్ లైన్ ఎస్ఎంఈ ఐపీఓలు లిస్ట్ కానున్నాయి. ఇవి మార్కెట్ నుంచి కొంత లిక్విడిటీని తీసుకుంటాయి. అంటే డబ్బును వీటివైపు లాగుతాయి. అది కూడా మార్కెట్ కదలికలపై ప్రభావం చూపొచ్చు. ఇవే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఎలా నడుస్తోంది, ఇతర కంపెనీల నుంచి వచ్చే ప్రకటనలు, మన విదేశీ వాణిజ్య లోటు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా వస్తోంది. -30.0 లోటు అంచనా. నిరుద్యోగ రేటు 5.4% అంచనా. వాహనాల అమ్మకాల డేటా, ఫారెక్స్ నిల్వలు. అలాగే యుఎస్ నుంచి రీటైల్ సేల్స్, నిరుద్యోగ క్లెయిమ్స్, హౌసింగ్ డేటా. ఇలా చాలా అంశాలున్నాయి. వామ్మో, ఇన్ని విషయాలు గమనించాలా? సరే, ఇన్ని సానుకూల అంచనాల మధ్య ఏవైనా రిస్కులు కూడా ఉన్నాయా? మార్కెట్ పడిపోయే అవకాశాలు, వాటి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉన్నాయి. రిస్కులెప్పుడూ ఉంటాయి. టెక్నికల్గా మార్కెట్ బలంగా కనిపించినా కొన్ని అనుకోని సంఘటనలు మొత్తం పరిస్థితిని మార్చేయగలవు. ముఖ్యంగా వేటి గురించి జాగ్రత్త పడాలి? కొన్ని కీలకమైన స్థూల ఆర్థిక రిస్కులు చూస్తే మొదటిది ఫెడ్ నిర్ణయం. ఊహించిన దానికంటే తక్కువ డోవిష్గా ఉండటం లేదా హాకిష్గా మారటం, ఇది అతిపెద్ద రిస్క్. రెండోది ద్రవ్యోల్బణం. ఇండియాలో గాని యుఎస్లో గాని ద్రవ్యోల్బణం అంచనాలను మించి పెరిగితే వడ్డీ రేట్ల పెంపు భయాలు మళ్లీ వస్తాయి. మూడోది ఎఫ్ఐఐల అమ్మకాలు. వాళ్లు అమ్మకాలు ఇంకా పెంచితే మార్కెట్ మీద రూపాయి మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. గ్లోబల్ టెన్షన్స్ కూడా ప్రభావం చూపుతాయి కదా? అవును. నాలుగోది అదే. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినా, వాణిజ్య వివాదాలు ముదిరినా అది నెగటివ్. ఐదోది పాలసీ అనిశ్చితి. ప్రభుత్వాలు విధానాల్లో అనుకోని మార్పులు చేసినా రిస్కే. ఆరోది కమోడిటీ ధరలు. క్రూడాయిల్ 85 దాటినా లేదా లోహాల ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు వచ్చినా అది మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. ఏడోది ఏదైనా పెద్ద ఆర్థిక సంస్థ సమస్యల్లో పడితే వచ్చే సిస్టమిక్ రిస్క్. ఇవి కాకుండా కొన్ని పెద్ద కంపెనీల ఫలితాలు బాగోలేకపోయినా, ఊహించని రాజకీయ పరిణామాలు జరిగినా ఇలాంటివి కూడా మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీయొచ్చు. అందుకే టెక్నికల్ లెవెల్స్తో పాటు ఈ రిస్కులను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఇంత సమాచారం తర్వాత చాలా క్లియర్గా ఉంది. మరి పెట్టుబడిదారులు ఎలాంటి వ్యూహాలు ఆలోచించవచ్చు? ఈ విశ్లేషణల సారాంశం ఏమిటి? మొత్తం ఏం అర్థం చేసుకోవాలి? చూడండి, ముందుగా ఒక విషయం స్పష్టం చేయాలి. మేమిక్కడ చెప్పేవన్నీ వివిధ నివేదికలు, విశ్లేషణల ఆధారంగా చెప్తున్న సూచనలు మాత్రమే. ఇది పెట్టుబడి సలహా కాదు. అవును, అది చాలా ముఖ్యం. పెట్టుబడి నిర్ణయాలు ఎవరికి వారు సొంతంగా తీసుకోవాలి లేదా నిపుణులను సంప్రదించాలి. సరిగ్గా చెప్పారు. ఇప్పుడు కొన్ని ఆధారాల్లో కనిపించిన వ్యూహాల గురించి మాట్లాడుకుందాం. టెక్నికల్గా చూస్తే కొందరు నిఫ్టీ 25,150, 25,200 దాటి స్థిరపడితే కొనుగోలు చేయవచ్చని, బ్రేకౌట్ బై. 24,900 స్టాప్ లాస్తో 25,300 టార్గెట్ పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. మరి డిప్లో కొనటం గురించి? అవును, నిఫ్టీ 25,000, 25,200 స్థాయికి వస్తే అక్కడ బుల్లిష్ సిగ్నల్ కనిపిస్తే కొనుగోలు చేయవచ్చని, పుల్ బ్యాక్ బై. 24,900 స్టాప్ లాస్తో 25,200, 25,250 టార్గెట్గా పెట్టుకోవచ్చని అంటున్నారు. అదే సమయంలో 24,900 కింద క్లోజ్ అయితే అమ్మకం వైపు చూడవచ్చని, షార్ట్ ఆన్ బ్రేక్ డౌన్. 25,010 స్టాప్ లాస్తో 24,750 టార్గెట్గా పెట్టుకోవచ్చని కొన్ని సూచనలున్నాయి. ఇది టెక్నికల్ ట్రేడింగ్ వాళ్లకు. మరి ఇన్వెస్టర్ల సంగతి? క్యాపిటల్ గూడ్స్, కొన్ని బ్యాంకులపై దృష్టి పెట్టవచ్చని అంటున్నారు. కానీ ఎఫ్ఐఐ ఫ్లోస్ అనిశ్చితంగా ఉన్నాయి కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్తో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పరులు నాణ్యమైన లార్జ్ క్యాప్స్, కన్జంప్షన్, ఫార్మా వంటి డిఫెన్సివ్ రంగాలను చూడొచ్చని, ఫెడ్ మీటింగ్కి ముందు లివరేజ్ తగ్గించుకోవటం మంచిదని సూచిస్తున్నారు. రంగాల వారీగా కేటాయింపులపై ఏమైనా సూచనలున్నాయా?
ఒక విశ్లేషణ ప్రకారం పోర్ట్ఫోలియోలో ఐటీకి 35%, మెటల్స్కు 20%, ఎంపిక చేసిన బ్యాంకులకు 25% వెయిటేజ్ ఇవ్వొచ్చని ఓవర్వెయిట్, ఆటో ఫార్మాకు 10% చొప్పున న్యూట్రల్, ఎఫ్ఎంసీజీ పిఎస్యులకు తక్కువ వెయిటేజ్ అండర్వెయిట్ ఇవ్వొచ్చని సూచించారు. అయితే ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, అందరికీ వర్తించకపోవచ్చు. అంతిమంగా గమనించాల్సినవి ఏంటి? అంతిమంగా కీ టేకవే ఏంటంటే ఫెడ్ నిర్ణయం, ద్రవ్యోల్బణ డేటా, ఎఫ్ఐఐ ఫ్లోస్, ఐపీఓ క్యాలెండర్ వీటిని చాలా జాగ్రత్తగా గమనించాలి. మార్కెట్ కదలికలకు అనుగుణంగా మన వ్యూహాలను ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి. చాలా బాగా వివరించారు. మొత్తం మీద చూస్తే గ్లోబల్ ఆశావాదం, డిఐఐల మద్దతుతో మార్కెట్ ప్రస్తుతానికి బాగానే ఉంది. కానీ వచ్చే వారం ఫెడ్ నిర్ణయం, ద్రవ్యోల్బణ డేటా లాంటివి మార్కెట్ దిశను నిర్దేశిస్తాయి. ఎఫ్ఐఐలు ఏం చేస్తారు, డిఐఐల మద్దతు కొనసాగుతుందా అనేది కీలకం. అవును, సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఒక చివరి ఆలోచన. తక్షణ ఫెడ్ నిర్ణయం ప్రభావం ఎలా ఉన్నా దీర్ఘకాలికంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఒకవేళ గ్లోబల్గా ప్రతికూలతలు ఎక్కువ కాలం కొనసాగితే లేదా ఎఫ్ఐఐలు అమ్మకాలు ఆపకపోతే కేవలం మన దేశీయ డిమాండ్, డిఐఐల కొనుగోళ్లు మార్కెట్ను ఎంతవరకు నిలబెట్టగలవు? మంచి ప్రశ్న. మన మార్కెట్ బలం నిజంగా మన ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధిపై ఆధారపడి ఉందా, లేక కేవలం గ్లోబల్ లిక్విడిటీ మీదే ఆధారపడి ఉందా? దీని గురించి పెట్టుబడిదారులు దీర్ఘకాలికంగా ఆలోచించడం చాలా ముఖ్యం.